రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. వైన్స్ తెలంగాణ మొత్తము ఇబ్బంది పడుతుంటే బెల్ట్ షాపులు తీసేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటూ పోతా ఉంది. మాట తప్పింది మేనిఫెస్టోలో పెట్టి. మరి ఈయన నా మునుగోడు నియోజకవర్గంలో 1 గంట తర్వాతనే అని తేల్చి చెప్పిండు. మరి ఈయన ముఖ్యమంత్రి అవడానికి చెప్పండి, మేమందరం ఏకమై మరి చేస్తాం. మేము ఎట్లా చేస్తామంటే చేస్తాం. ప్రజల మధ్యలో ఉంటున్నారా నాయకులు? రేవంత్ రెడ్డి గారు మీరు ఉంటున్నారా ప్రజల మధ్యలో? ఏమైంది? ముసుకేసుకొని తిరగండి కొడంగల్కి పోయి గన్మ్యాన్లు లేకుండా. మీ వేం నరేందర్, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, మీ అన్నదమ్ముల బ్యాచ్ లేకుండా మీరు ఒక్కరు మారువేషం వేసుకొని కొడంగల్ తిరగండి. ఎందుకంటే మారువేషం వేసుకోకపోతే రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకొని మరి కొడతారు. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గమే నేను చెప్పేది. మీ సొంత ఊరు కూడా కాదు నేను చెప్పేది. కొండరెడ్డిపల్లి గురించి చెప్పట్లే, కొడంగల్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ కొడంగల్ అన్న ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదా మీకు? గెలుస్తారా? ఆ ధైర్యం ఉన్నదా? జెన్యూన్గా దొంగ పనులు చేయకుండా, దొంగ ఓట్లు వేయకుండా ప్రజల మధ్యలో కేవలం రేవంత్ రెడ్డి లేకపోవడం వల్ల, ప్రజల్ని దూరం పెట్టడం వల్ల, మితిమీరిన అహంకారం పెరగడం వల్ల, ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మీ అన్నదమ్ములకి అప్పచెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, వార్డు మెంబర్గా కూడా గెలవని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు బ్యాక్ ఎండ్లో షాడో ముఖ్యమంత్రులాగా తిప్పుతున్నావు కదా. ఒక షాడో మంత్రిలాగా కంత్రిలాగా ఉన్నారు కదా. అందుకే ప్రజలు నేను చీతు అంటున్నారు. అందుకే నేను అడుగుతున్నా, నీ మార్క్ ఏంటి? నీ మార్పు ఏది? నీ మార్క్ ఏది? నీ బ్రాండ్ ఏది? ఏదో ఒక్కసారి ప్రశాంతంగా ఒక్కడు ఉన్నప్పుడు ఆలోచించుకో. ఎందుకు? దేనికోసం? అందరు తిట్టడం కోసమా సీఎం అయినావు? అందరు శాపనార్థాలు పెట్టడం కోసమా సీఎం అయినావు? డబ్బులే కావాలన్నా మీకు? ప్రజల ప్రేమ వద్దా? ప్రజల అభిమానం వద్దా? ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన లేదా? నీ కుటుంబానికి నీకు శాపనార్థాలు పెట్టడమే ప్రజల నుండి నీకు కావాలన్నా? మరి కర్మ సిద్ధాంతం గురించి ఎందుకు మాట్లాడతావు? తీసుకపోయి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నావు తెలంగాణని. మరి పెట్టే ముందర అక్కడ చంద్రబాబు నాయుడు ఎట్లున్నాడో ఆయనలో నేను ఎట్లా మారాలని ఆలోచించాలి కదా. ఇంత మాట్లాడిన తర్వాత చేయండి, ఏం చేస్తారో చేయండి. ఇట్లా ఉంది పరిస్థితి.